మారుమూల గ్రామమైన మంటాడలో పుట్టి ప్రపంచాన్నే మెప్పించి ప్రపంచానికే సేవలందించిన దత్తాత్రేయుడు మన తెలుగువాడు కావటం మనందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన అదృష్టంతో పైకి రాలేదని, ప్రగాఢమైన సంకల్పంతో, అంచెలంచెలమైన విశ్వాసంతో ముందుకెళ్లారని పేర్కొన్నారు. డాక్టర్ దత్తాత్రేయుడిని క్యాన్సర్పై ప్రభుత్వ సలహాదారుడిగా తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రచించిన మంటాడు టు మ్యాన్ హ్యాటన్ గ్రంథాన్ని విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో సోమవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఎస్కో విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, మారుమూల గ్రామమైన మంటాడలో పుట్టి ప్రపంచాన్ని మెప్పించి ప్రపంచానికి సేవలందించిన దత్తాత్రేయుడు మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన అదృష్టంతో పైకి రాలేదని, ప్రగాఢమైన సంకల్పంతో, అచంచలమైన విశ్వాసంతో ముందుకు వెళ్లారని పేర్కొన్నారు. దత్తాత్రేయుడి కుటుంబం వైద్య వృత్తిలో ఉంటూ సేవలందిస్తున్నారని తెలిపారు. వైద్య రంగంలో ఎన్నో అవార్డులు పొందారని చెప్పారు. 50 ఏళ్ల పాటు క్యాన్సర్ వ్యాధికి సుదీర్ఘంగా సేవలందించారని కొనియాడారు. తమ అత్త బసవతారకం క్యాన్సర్ బారిన పడితే అమెరికాలో దత్తాత్రేయుడి వద్దకు వెళ్లి చికిత్స తీసుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి భారీగా డబ్బులు పెట్టుకుని వైద్యం కోసం అమెరికాకు వచ్చానని, ఇలా ఎంతమందిని ఇక్కడికి తీసుకురాగలమని బసవతారకం నాడు అన్నారని, ప్రజలకు అవసరమైన క్యాన్సర్ ఆసుపత్రిని పెడితే బాగుంటుందని సూచించడంతో అప్పట్లో ఎన్టీఆర్ దత్తాత్రేయుడితో మాట్లాడి 7 ఎకరాల భూమిని హైదరాబాద్లో కేటాయించారని పేర్కొన్నారు. బసవతారకం చనిపోయాక ఆసుపత్రి పనులు నిలిచిపోగా తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత పనులు చేపట్టి బసవతారకం ఆసుపత్రిని ప్రారంభించామని తెలిపారు. హైదరాబాద్లో ఉన్న ఆసుపత్రి బాగుందని అమరావతిలో కూడా పెట్టమని దత్తాత్రేయుడు సంకల్పించారని, అమరావతిలో కూడా బసవతారకం ఆసుపత్రికి స్థలం కేటాయించామని చెప్పారు. దత్తాత్రేయుడికి చికిత్స అందించడం వల్ల వచ్చిన అవార్డుల కంటే వైద్యం తీసుకున్న పేషెంట్ల నుంచి వచ్చిన అభినందనలే పెద్ద అవార్డుగా భావిస్తారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఒక మారుమూల గ్రామంలో పుట్టిన వ్యక్తి. ఈరోజు మనం చూసినప్పుడు పమిడిముక్కల మండలం మంటాడ గ్రామం. ఆయన ఇక్కడ పుట్టి అమెరికానే కాకుండా ఆయన మాటల్లో మనం విన్నాం, ప్రపంచాన్నే మెప్పించిన డాక్టర్, ప్రపంచానికి సేవలందించిన డాక్టర్ మనవాడు కావడం, నోరి దత్తాత్రేయుడు కావడం మనందరికీ గర్వకారణం. ఒక్కోసారి ఏదో అదృష్టం వచ్చేసింది అనుకుంటాం, కాదు. ఏదో రొటీన్గా పైకి వచ్చింది కాదు. ఒక ప్రగాఢమైన సంకల్పం. మీరు వ్యక్తుల్ని ఎవరిన చూడండి, ఒక వ్యక్తి సంకల్పంతో, అచంచలమైన విశ్వాసంతో ముందుకెళ్తారు. అక్కడి నుంచి వాళ్ళకంటూ ఒక చరిత్ర సృష్టించి భావితరాలకు ఆదర్శం అవుతారు. అవి చూసినప్పుడు నాకు కొంతమంది జ్ఞాపకం వస్తారు. ఎన్టీ రామారావు కూడా ఇదే జిల్లాలో పుట్టి ఒక మామూలు కుటుంబంలో పుట్టి భవిష్యత్తులో కూడా అలాంటి వ్యక్తి మళ్ళా పుడతాడా అనే పరిస్థితి తీసుకొచ్చారంటే అది ఒక చరిత్ర. అలాంటి చరిత్ర సృష్టించారు. ఏ రంగంలో ఉన్నా అక్కడ చేసే పరిస్థితి వచ్చారు. వారి ప్రయాణాన్ని మనం విన్నాం. మామూలుగా ఇక్కడనే చదువుకొని అక్కడి నుంచి మీరు చూస్తే ఇక్కడే పియూసీ, బిఎస్సి ఆంధ్ర జాతీయ కళాశాలలో పూర్తి చేసుకుని కర్నూలులో ఎంబీబీఎస్ చేసి ఉస్మానియాలో పీజీ చేసి అదే మరి గాంధీ ఆసుపత్రిలో కొన్నాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో అనుబంధంగా ఉన్న రేడియం ఇన్స్టిట్యూట్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్లో రెసిడెంట్ డాక్టర్గా పనిచేయడం, కుటుంబం మొత్తం డాక్టర్స్గా ఉండి ఒకరికొకరు సహకరించుకున్నారు. ఆ కుటుంబాన్ని, ఆ తండ్రిదండ్రుని ఒకసారి గుర్తు చేసుకుంటూ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక నోరి ఫౌండేషన్ కూడా పెట్టాడు. ఆయన మాట్లాడిన మాటల్లో మీరు చూసినప్పుడు ఆయనకి ఎన్ని అవార్డులకు వచ్చిన దానికంటే ఆయన ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్లు అప్రిషియేట్ చేస్తే అదే పెద్ద అవార్డుగా ఫీల్ అవుతున్నా అంటే అది ఆయనకు ఉండే పట్టుదల. ఒక ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఉండే డాక్టర్కి ఎంత ఆనందం ఉంటుందంటే అంత ఆనందం. ఇలాంటి పేషెంట్ల కోసం నోరి ఫౌండేషన్ పెట్టి ముందుకు తీసిపోయే పరిస్థితికి వచ్చారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలను మంత్రి నారా లోకేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఉండవల్లి నివాసంలో జెండా ఊపి సర్వీసులు స్టార్ట్ చేశారు. ఎయిమ్స్ హాస్పిటల్, పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రజలు ఈ సేవలు పొందవచ్చునన్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత విద్యుత్ బస్సు సేవలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఎయిమ్స్ ఆసుపత్రి, పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తుల కోసం వీటిని ఏర్పాటు చేశారు.
సిఎస్ఆర్ నిధుల నుంచి బస్సులను సమకూర్చాలని మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మంత్రి లోకేష్ కోరారు. ఆయన విజ్ఞప్తిపై స్పందించిన ఎంఈఐఎల్ ఫౌండేషన్ 2.4 కోట్ల విలువైన 2 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు అందజేసింది. వీటిలో ఒకటి మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ డీజీపీ ఆఫీసు మీదుగా ఎయిమ్స్కు నడుస్తుంది. మరో బస్సు మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాల స్వామి గుడి వరకు నడపనున్నారు. ఎయిమ్స్కి వెళ్లే బస్సు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, పానకాల స్వామి ఆలయానికి వెళ్లే బస్సు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రయాణికులకు ఉచితంగా సేవలు అందించనుంది. ప్రతి బస్సు 18 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఒకసారి ఫుల్ ఛార్జింగ్తో 150 కిలోమీటర్ల వరకు నడవగలదని అధికారులు తెలిపారు. ఈ బస్సులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్, రియల్ టైమ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్, రివర్స్ పార్క్ అసిస్టెంట్ సిస్టమ్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో భద్రతా ప్రమాణాలు పొందుపరిచారు. గత ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. ఇక ఆ 13 సంస్థలకు కేటాయించిన భూములను క్యాన్సిల్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం రాజధానిని పక్కన పడేసిందని ఆరోపించారు. అలాగే గతంలో అప్లై చేసుకున్న 31 మందికి భూ కేటాయింపులు చేస్తామన్నారు. న్యాయపరమైన చిక్కులు తొలగిన తర్వాత పనులు జరుగుతాయన్నారు. దీంతో పాటుగా మరో 16 సంస్థలకు చెందిన భూములకు లొకేషన్స్, ఎక్స్టెన్షన్స్ మార్పులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల అంశంపై మంత్రుల కమిటీ సమావేశమైంది. మంత్రి నారాయణ నేతృత్వంలో జీఓఎం సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రులు పయ్యావుల, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, టీజీ భరతులు హాజరయ్యారు. గతంలో రాజధానిలో స్థలాలు కావాలని 130 సంస్థలు సంప్రదించాయి. ఆ సంస్థల్లో 31 సంస్థలకు యథావిధిగా స్థలాలు కేటాయించేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. 16 సంస్థలకు వేరే ప్రాంతాల్లో భూ కేటాయింపులు చేస్తూ అలాగే వారు కోరినంత కాకుండా కొంతమేర కుదిస్తున్నామని అన్నారు. మరో 2 సంస్థలకు ఇతర ప్రాంతాల్లో భూ కేటాయింపులు చేయాలని మంత్రులు నిర్ణయించారు. 2019 వరకు 9,000 కోట్ల ప్రభుత్వ సొమ్మును రాజధాని నిర్మాణానికి ఖర్చు చేశారు. గత ప్రభుత్వం 3 ముక్కలాటతో అమరావతిని సర్వనాశనం చేసిందని మంత్రులు మండిపడ్డారు. న్యాయపరమైన చిక్కుల అనంతరం ఇప్పుడు 48,000 కోట్ల మేర టెండర్లు తెరిచామని వెల్లడించారు. త్వరలోనే కాంట్రాక్ట్ సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లను జారీ చేస్తామని తెలిపారు. ఆ వెంటనే రాజధాని పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో పనులకు సంబంధించిన లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేయనున్నారు. గతంలో అమలు చేసిన భూ కేటాయింపు విధానాలే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. రాజధాని పరిధిలో భూ కేటాయింపు విధానంపై ఎలాంటి మార్పు లేదని తెలిపారు. అంతకుముందు ఏదైతే 131 మందికి అలాట్ చేస్తున్నారో వాటిలో ఒక 31 యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేసేటట్టుగాను, తర్వాత ఒక 2టికి వచ్చి యాక్చువల్గా లొకేషన్ చేంజ్ చేసేటట్టుగాను, ఒక 16కి లొకేషన్ చేంజ్ చేస్తూ ఎక్స్టెంట్ కూడా మార్చేటట్టుగాను, ఒక 13 క్యాన్సిలేషన్కి యాక్చువల్గా ప్రపోజ్ చేశారు. ఆ విధంగా యాక్చువల్గా డిసైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క క్యాపిటల్ సిటీ మీకు అందరికీ తెలిసిందే. 2014-19లో ఇక్కడ రైతులు 34,000 ఎకరాలు 58 రోజులు ఇవ్వటం, రాజధాని ఇక్కడే కడతానని చెప్పడంతో వెంటనే ప్రభుత్వం రాగానే యాక్చువల్గా దాని మీద దృష్టి సాధించి అనేక లీగల్ ఇష్యూస్ ఉంటాయి. ఆ లీగల్ ఇష్యూస్ అన్నీ ఓవర్కమ్ కావడానికి మాకు దాదాపు 8 నెలలు పెట్టింది. అనేక లీగల్ ఇష్యూస్ అవన్నీ ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు టెండర్లు దాదాపు 48,000 కోట్ల రూపాయలకి టెండర్స్ పిలిచి అవన్నీ ఓపెన్ చేసాం. వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఒక 2 డేస్లో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. వెంటనే వాళ్ళందరూ స్టార్ట్ చేయబోతున్నారు. రాజధాని అమరావతి స్వయంచోదిక ప్రాజెక్టు అని గతంలోనే సీఎం చంద్రబాబు చెప్పారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్లు కావాలని జగన్ ప్రజల్ని మభ్యపెట్టారని మంత్రి మండిపడ్డారు. పోలవరం, అమరావతి లాంటి ప్రధాన ప్రాజెక్టులు పూర్తయితే ఇప్పుడు జిల్లాల అభివృద్ధిపై దృష్టి పెట్టేందుకు ఆస్కారం ఉండేదని వ్యాఖ్యానించారు. అమరావతిలోని పెడుతున్నటువంటి ప్రతి రూపాయి కూడా రేపొద్దున అభివృద్ధి చెందిన తర్వాత అమరావతిలోని భూములను అమ్మేసి తిరిగి ఆ అప్పులన్నింటినీ కట్టుకునేలాగా డిజైన్ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం పడకుండా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఎవరు కూడా తమకు రావాల్సినటువంటి డబ్బు ఎక్కడికి పోయిందనేటువంటి ఫీలింగ్ లేకుండా అమరావతి ఓన్గా క్యాపిటల్ రిసోర్సెస్ రైజ్ చేసుకుంటూ ఉంది. రేపు ఈ అభివృద్ధి చెందిన తర్వాత వచ్చేటువంటి భూములన్నిటి వాల్యూ తోటి దాన్ని సేల్ చేసి స్లోగా ల్యాండ్కి పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇది పర్ఫెక్ట్ మోడల్. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని కట్టాలంటే 1,00,000 కోట్లు కావాలి, మా దగ్గర డబ్బులు లేవన్నారు. ఇవాళ ఏముంది, 1,00,000 కోట్లు మేము పెడుతున్నాం ఏమన్నా? సిఆర్డీఏ మొబిలైజ్ చేసుకుంటా ఉంది. సిఆర్డీఏతో నుంచే డెవలప్మెంటల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. రేపొద్దున సిఆర్డీఏనే ల్యాండ్స్ అమ్మి వాటిని లోన్స్ని రీపే చేసుకుంటుంది. కేవలం ప్రజల్ని ఇన్ని రోజులు మభ్యపెట్టారు, ప్రజలతో జీవితాలతో ఆడుకున్నారు. ఒక ఈ పాటికి పోలవరము, అమరావతి ఇట్లాంటి మేజర్ ప్రాజెక్ట్స్ అయిపోయినంటే
అన్ని జిల్లాల్లోనూ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజానీకంతో మూడు ముక్కలాట ఆడుకున్నారు. అంటే ఎవరైతే వాళ్ళకి వాలంటరీగా ఇచ్చాం, ఎవరైతే ఇంక ఇంట్రెస్ట్ చూపలేదో, ఎవరికి తిరిగి రాలేదో, వాళ్ళు ఇంకొద్దు అనుకున్నారో, ఇట్లా రకరకాల కారణాల చేత ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా రెన్యూ చేయడం జరుగుతుంది. చేయడం కూడా కండిషనల్గా చేస్తున్నాం. ఎట్లా అని ఊరికేదో ల్యాండ్ తీసుకుని పైన కూర్చుంటే సరిపోదు, అభివృద్ధి చేయాలి ఇక్కడ. సో కాబట్టి టైం లైన్స్ పెట్టమని చెప్పాం. అవన్నీ ఇంకా డీటెయిల్స్ వర్కౌట్ చేస్తున్నారు. ఇన్ని రోజుల లోపల ప్లాన్స్ అప్రూవ్ కావాలి, ఇన్ని రోజుల లోపల పనులు ప్రారంభం కావాలి, ఇన్ని రోజుల్లో ఈ దశకు రావాలి, ఇన్ని రోజుల్లో పూర్తి కావాలి, ఈ రకంగా కండిషన్స్ పెట్టమంటున్నాం. సో దట్ అక్కడ పని స్టార్ట్ అవ్వాలి అనేటువంటి దాంతో. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పిఠాపురం తెలుగుదేశం సీనియర్ నేత వర్మకు చెక్కు పెట్టాల్సిన అవసరం తమకు లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వర్మ పట్ల తమ పార్టీకి ఎప్పుడూ గౌరవం ఉంటుందన్నారు. వర్మకు న్యాయం జరగాలని మనోహర్ ఆకాంక్షించారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. వర్మకు చెక్ పెట్టాల్సిన అవసరం ఏముంది? వర్మ అంశం టీడీపీ అంతర్గత వ్యవహారమని అన్నారు. ఏపీలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల అంశంపై ఆయన స్పందించారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. పిఠాపురం తెలుగుదేశం సీనియర్ నేత వర్మకు చెక్ పెట్టాల్సిన అవసరం తమకు లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. వర్మ పట్ల తమ పార్టీకి ఎప్పుడూ గౌరవం ఉంటుందన్నారు. వర్మకు న్యాయం జరగాలని మనోహర్ ఆకాంక్షించారు. ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు పిఠాపురం మండలం చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తామని తెలిపారు. పిఠాపురం ప్రజలకు కృతజ్ఞత చెప్పేందుకే దీన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. సభ పూర్తయ్యాక పారిశుద్ధ్య బాధ్యత కూడా తీసుకుంటామన్నారు. పర్యావరణం గురించి ఏ పార్టీ ఇంతలా ఆలోచించదని పేర్కొన్నారు. అనేది మేము పిఠాపురంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవడమే కాకుండా మా పార్టీ యావత్ యంత్రాంగం, మాకున్న కమిటీలు, ఎగ్జిక్యూటివ్ బాడీ, వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరం కూడా ఒక కృతజ్ఞతా భావంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అంత అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు ఈ సభని పిఠాపురం నిర్వహిద్దామని మేము అందరం కూడా కోరాం. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనే ముందు యాక్చువల్గా పిఠాపురం చేస్తే బాగుంటుంది, మనందరం వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనే సందర్భం వచ్చింది కాబట్టి చేద్దాం అన్నారు. సో డెఫినెట్గా ఈ సభ అనేది వాళ్ళకి అంకితం చేస్తూ వాళ్ళు ఏ విధంగా కష్టపడి కష్టకాలంలో కూడా దుర్మార్గమైన గత ప్రభుత్వంలో కూడా ఎదుర్కొని నిలబెట్టారో దాన్ని మేము గౌరవించడానికి ఇది ఒక చక్కటి అవకాశం. అదేవిధంగా వర్మ గారు చాలా సీనియర్ పొలిటీషియన్ అండి. ఆయన కూడా సుదీర్ఘమైన ప్రయాణం చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. గతంలో కూడా చూసాం మనందరం కూడా. ప్రతి నాయకుడు రాజకీయాల్లో అటువంటి 5 సంవత్సరాలు ఎవరు కోరుకోరు, అట్లా ఉంటాయని కూడా ఎవరు ఊహించుంటారు. సో వర్మ గారు కూడా ఆ విధంగా ఇబ్బంది పడ్డారు. అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం అది నిర్ణయం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు. ఏదో వారసత్వం రాజకీయం అని ఎవరైనా అంటే చాలా పొరపాటు అది. వైఎస్ఆర్సీపీ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే తాడేపల్లిలోని జగన్ రెడ్డి ఇంటి ముందు పోరుబాట నిర్వహించాలని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు సవాల్ విసిరారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన సకాలంలో చెల్లించని జగన్ నిరసనకు పిలుపునివ్వటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 5 ఏళ్లలో గుర్తుకు రాని రియంబర్స్మెంట్, వసతి దీవెన జగన్కు ప్రతిపక్షంలో ఉండగా గుర్తొచ్చాయా అంటూ మండిపడ్డారు. విజయవాడ గురునానక్ రోడ్డులోని ఎంపీ కేసీఆర్ శివనాథ్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన సకాలంలో చెల్లించిన జగన్ నిరసనకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 5 ఏళ్లలో గుర్తుకు రాని రియంబర్స్మెంట్, వసతి దీవెన జగన్కు ప్రతిపక్షంలో ఉండగా గుర్తొచ్చాయా అంటూ మండిపడ్డారు. గతంలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను విద్యా దీవెనగా మార్చి తామేదో కొత్తగా పథకాన్ని సృష్టించినట్లు జగన్ రెడ్డి ప్రచారం చేసుకుని విద్యార్థులు గొంతు కోశాడని పేర్కొన్నారు. గతంలో విద్యార్థుల తరపున పూర్తి ఫీజులు నేరుగా కళాశాల యాజమాన్యాలకే ప్రభుత్వం అందజేసేదని, కానీ జగన్ రెడ్డి మాత్రం ప్రచార ఆర్భాటంతో విద్యా దీవెన అంటూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మోసం చేశాడని అన్నారు. అవి కూడా సకాలంలో వారి ఖాతాల్లో వేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను వేధింపులకు గురిచేశాయని చెప్పారు. కొన్ని చోట్ల హాల్ టికెట్లు నిలిపివేసి పరీక్షలు రాయనివ్వకుండా విద్యార్థులను వేధించినప్పుడు వారి ఆర్తనాదాలు జగన్కు వినిపించలేదా అంటూ మండిపడ్డారు. ఫీజు రీఎంబర్స్మెంట్కు ఆద్యుడు రాజశేఖర్ రెడ్డి అని ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ని రద్దు చేసింది ఎవరయ్యా? మీ తండ్రి గారి పేరు మీరు చెప్పుకున్నారు. ఆద్యుడు, దేవుడు, ఇంక ఎన్ని చెప్పాలో, పేదల పెన్నిది. ఈరోజు పిల్లలు చదువుతున్నారంటే మా తండ్రి వల్లనే అని చెప్పి, మా నాయకుడి వల్లనే కార్యకర్తలు మీ నాయకులు చెప్పుకున్నారే.
మరి ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ను రద్దు చేసింది ఎవరు? ఆ రోజుల్లో 2014-19లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా డైరెక్ట్గా కళాశాలలోనే కాలేజీల అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళు చదువుకునేలాగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది, కాలేజీ యాజమాన్యాల అకౌంట్లో. వసతి దీవెన కార్యక్రమం తీసుకున్నారు. సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పావు. ఆ 20,000 రూపాయలు ఇస్తానని చెప్పిన నువ్వు మొదటి సంవత్సరం 10,000 ఇచ్చావు, రెండవ సంవత్సరం 10,000 ఇచ్చావు, మూడో సంవత్సరం 10,000 ఇచ్చి ఆపేశావు. 20,000 ఇస్తానని చెప్తే వాళ్ళు ప్రైవేటు హాస్టల్స్లో జాయిన్ అయిన పిల్లలు అప్పు చేసి కట్టుకోలేక వాళ్ళ సామాన్లతో కూడా ఆ ప్రైవేట్ హాస్టల్లో బయటేసేస్తే ఎంతమంది కళ్ళల్లో ఆర్తనాదాలు, వాళ్ళ బాధను ఏ రోజున ఆలకించావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. నాగార్జున సాగర్ ఎడమ కాలువ 3వ జోన్కు వెంటనే సాగర్ జలాలను తెలంగాణ నుంచి విడుదల చేయించాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. ఆయకట్టులో సాగు చేసిన 2.36 లక్షల ఎకరాల ఆరుతడి పంటలను రక్షించాలన్నారు. కేఆర్ఎంబీని గన్నవరంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం, నూజివీడు, తిరువూరు, మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో నాగార్జున సాగర్ ఎడమ కాలువ 3వ జోన్లో రైతులు ఈ సంవత్సరం 2.36 లక్షల ఎకరాల్లో పత్తి, మిర్చి, పొగాకు, జొన్న, మామిడి తదితర ఆరుతడి పంటలను సాగు చేయడం జరిగిందని, వీటిని రక్షించడానికి వెంటనే సాగర్ జలాలను తెలంగాణ నుంచి విడుదల చేయించాలని గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ ఎడమ కాలువకు మొత్తం 32 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు పైన ఉన్న తెలంగాణ ప్రభుత్వం అరకొరగా 18 టీఎంసీలు మాత్రమే విడుదల చేసిందని, దీనివల్ల ఆరుతడి పంటలకు సక్రమంగా నీరు అందక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఆయకట్టులోని మెట్ట ప్రాంతాల్లో చెరువుల్లో నీరు లేకపోవడం వల్ల గ్రామాల్లో భూగర్భ జలాలు రోజురోజుకి అడుగంటిపోతున్నాయని, ఈ ఆరుతడి పంటలను రక్షించడానికి 3వ జోన్కు 2,000 క్యూసెక్కులు నిరాటంకంగా ఏప్రిల్ 15 వరకు తెలంగాణ నుంచి సాగర్ జలాలను విడుదల చేయించి సాగు చేసిన ఆరుతడి పంటలను రక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ వాటా కింద 13 టీఎంసీలు సాగర్ నీరు డ్యాంలో అందుబాటులో ఉన్నాయని, గన్నవరం నియోజకవర్గంలో 3వ జోన్లో బాపులపాడు, మాచువరం మేజర్ల కింద, కేసరపల్లి మైనర్ కింద, బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం, విజయవాడ రూరల్ మండలాల్లో 30,000 ఎకరాల ఆయకట్టులో ఈ ఆరుతడి పంటలు ఉన్నాయని తెలిపారు. 2.36 లక్షల ఎకరాల్లో పత్తి, మిర్చి, పొగాకు, జొన్న, మామిడి తదితర పంటలు సాగు చేసి ఉన్నారు అధ్యక్ష. మొత్తం ఎడవకాలకు 32 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం కేవలం 18 టీఎంసీలు వాటర్ మాత్రమే రిలీజ్ చేసిన పరిస్థితి అధ్యక్ష. కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని నీటి విడుదల ఉత్తర్వులు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం నేటికి 3వ జోన్కు పూర్తి స్థాయిలో సాగర జలాలను విడుదల చేయకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మెట్ట ప్రాంతంలో చెరువులు కూడా నీరు లేకపోవడం వల్ల గ్రామాల్లో భూగర్భ జలాలు కూడా రోజు రోజుకి అడుగంటే పరిస్థితి అధ్యక్ష. గన్నవరం నియోజకవర్గంలో బాపులపాడు, మాచవరం మేజర్ల క్రింద ఎడమకాలు 3వ జోన్లో బాపులపాడు, ఉంటూరు, గన్నవరం, విజయవాడ రూరల్ మండలం 30,000 ఎకరాల ఆయకట్టు ఉంది అధ్యక్ష. ఈ ఆరుతడి పంటలను రక్షించడానికి 3వ జోన్కి కనీసం 2,000 క్యూసెక్కుల వాటర్ని నిరాటంకంగా ఏప్రిల్ 15 వరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి సాగర్ జలాలను విడుదల చేయించి మెట్ట ప్రాంతంలో సాగు చేసిన రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కేఆర్ఎంబీ ప్రధాన కార్యాలయాన్ని కూడా త్వరగా ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు అధ్యక్ష. కృష్ణానది పరిధిలో ఉన్న తెలంగాణ ఆంధ్ర ప్రాంత కామన్ ప్రాజెక్టులు పర్యవేక్షించడానికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ నేమో హైదరాబాద్లో, కృష్ణాదేమో ఆంధ్రప్రదేశ్ కేటాయించారు అధ్యక్ష. 2019-24లో గత వైసీపీ ప్రభుత్వం ఈ కేఆర్ఎంబీని కూడా వైజాగ్లో ఏర్పాటు చేద్దామని నిర్ణయించారు అధ్యక్ష. దాన్ని ఆపేసి ఇక్కడ ఏర్పాటు చేసేందుకు కోరుతూ రైల్, రోడ్, ఎయిర్ కనెక్టివిటీ ఉన్న గన్నవరం కాన్స్టిట్యూన్సీలో ఏర్పాటు చేస్తే అవకాశం ఉంటే పరిశీలించాల్సిందిగా కోరుతున్నారు. సచివాలయం, వార్డు ఉద్యోగులు ఖచ్చితమైన సమయపాలన ప్రకటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచించారు. సచివాలయాలు సమర్థవంతంగా పనిచేసేందుకు సిబ్బంది కొరత లేకుండా చూస్తానన్నారు. 2024 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా 8 నెలల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక హామీలు నెరవేర్చిందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ నగరంలో అతి ప్రధానమైనటువంటి సమస్య ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి పట్టాలు మహిళలకు అందజేయటం జరిగిందని స్పష్టం చేశారు.
నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ వాంబే కాలనీ కళ్యాణ మండపం నందు జీవో నెంబర్ 105 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ అందించారు. అనంతరం ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ 2024 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా 8 నెలల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక హామీలు నెరవేర్చిందని చెప్పారు. విజయవాడ నగరంలో అతి ప్రధానమైనటువంటి సమస్య ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి పట్టాలు మహిళలకు అందజేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించామని, 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశామని, మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు. అమ్మఒడి కూడా జూన్ నుండి ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే కొంతమందికి వారి తల్లిగారి అకౌంట్లో 15,000 రూపాయల చొప్పున అందిస్తామని, అలాగే ప్రతి ఒక్క మహిళలకు ఏడాదికి 18,000 రూపాయల చొప్పున మే నెల నుండి అందిస్తామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా అతి త్వరలోనే ప్రారంభిస్తామని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తుందని అన్నారు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానన్నా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. 3,000 పింఛన్ 4,000 చేస్తానని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 3,000 పింఛన్ 4,000 చేశాం. అలాగే మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు చెప్పాం. మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అమ్మఒడి కూడా రేపు జూన్ నుంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున అమ్మఒడి కూడా మళ్ళీ ఇవ్వబోతా ఉన్నాం. అలాగే ఆడవారికి మా సోదరీమణులందరికీ కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. మే నెల నుంచే దాన్ని కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి చెప్పాం, దాన్ని కూడా మొదలు పెట్టబోతాం. అంటే ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చడమే కాకుండా మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా ఇవ్వని హామీ కుట్టు మిషన్లు కూడా ఇవాళ ప్రతి మహిళకి శిక్షణ ఇప్పించి 90 రోజుల పాటు ఉచితంగా వాళ్ళకి ఉచితంగానే కుట్టు మిషన్ కూడా వాళ్ళకి స్వయం ఉపాధి పొందేటట్టుగా చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకనే ఆడవాళ్ళు, పేదవాళ్ళు, బడుగు బలహీన ఎస్సీ, మైనార్టీ, బీసీ వర్గాలందరూ కూడా సంతోషంతో ఇవాళ ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి అంటా ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి వాంబే కాలనీ ప్రజలు వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంటు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకి పెళ్లి చేయాలన్నా, లేదంటే పిల్లలకి పెద్ద చదువులు ఏదైనా చదివించుకోవాలన్నా సరే వాళ్ళు ఏదైనా ఇంటి డాక్యుమెంట్ ఉంటే దాని ప్రకారం ఎక్కడైనా లోన్ తీసుకోవడం కానీ ఆ విధంగా జరుగుతుంది. కానీ ఇప్పటివరకు కూడా వాంబే కాలనీ 20 సంవత్సరాల నుంచి ఎవరికి కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకపోవడం ఈరోజు మన బోండామ్మ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కోడికత్తి శ్రీను కుటుంబం తీవ్ర సమస్యల్లో ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. పూట గడవక ఇబ్బంది పడుతున్నామంటూ నాడు పిఠాపురం యువగళం పాదయాత్రలో నారా లోకేష్ దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లారు. ఆదుకోవాలంటూ చంద్రబాబును కలిసేందుకు నేడు మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు వచ్చారు. సీఎం అందుబాటులో లేకపోవడంతో వర్ల రామయ్యకు సమస్యను విన్నవించారు. జగన్ రెడ్డి కోర్టుకు హాజరు కాకపోవడం వల్లే కేసు ఎటూ తెగడం లేదని అడ్వకేట్ సలీం వెల్లడించారు. ఏదైనా ఉద్యోగం ఇప్పించి ఆర్థిక సమస్యల నుండి కుటుంబాన్ని గట్టున పడేయాలని కోడికత్తి శ్రీను అన్న తల్లి కోరారు. సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ఆదుకుంటామని, దళిత బిడ్డలకు అండగా ఉంటామని వర్ల రామయ్య హామీ ఇచ్చారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.